ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆయన యొక్క ప్రేమ తన కుమారుని మనందరి కొరకు అప్పగించుట ద్వారా వెల్లడి అవుతా ఉంది. తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కొరకు తన సొంత కుమారుని అప్పగించేశాడు. అటువంటి దేవుడు మన కొరకు మన అవసరతల నిమిత్తము, మన యొక్క డీప్ నెసెసిటీస్ నిమిత్తము సమస్తమును మనకు అనుగ్రహించలేడా? విశ్వాసానికి మంచి పునాది ఈ వాక్యం. నేర్చుకుందామా ఈ వాక్యాన్ని? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు.